మిత్రులారా, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదంటే అది కేవలం కేసీఆర్ కుటుంబమే. 9.5 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇక దుర్వినియోగ మార్గాలు ఇవ్వని కాదు, ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేశారు, భూముల పేరిట. ఆనాడు నిజాం ప్రభు భవిష్యత్ అవసరాల కోసము ఉంచిపోయినటువంటి 3 నుంచి 4 లక్షల ఎకరాల భూమి కేసీఆర్కి పంటగా మారింది. అయినోడి కానోడికి ముబ్బడిగా ఖరీదైన భూములు అప్పచెప్పడం, తద్వారా కిక్ బ్యాక్ తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇలా కేసీఆర్ కుటుంబం, వారు తాబేదారులుగా ఉన్నట్టు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో బంగారుమయమే. కానీ ఏ ఒక్క తెలంగాణ సామాన్యుడి కుటుంబం బంగారుమయం కాలే, ఎవరి జీవితం సాకారం కాలే. ఉద్యోగాలు ఇస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాల పేరిట ప్రజల్ని మోసం చేసి 9.5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 దాటలే. నిజమైన ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చి 65 రోజుల లోపల దాదాపు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇది అసలైనటువంటి నియామకాల ప్రక్రియ. మిత్రులారా, 65 రోజులు మాత్రమే అయింది, 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇచ్చి తీరుతామనే మాట నిలబెట్టుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి దోపిడీ శ్వేతపత్రం రూపంలో బయట పెడితే ఇలా దారి మళ్లించేందుకు, ప్రజల దృష్టిని ఆ వైపు నుంచి మళ్లించేందుకు దక్షిణ తెలంగాణకి ఏదో అన్యాయం జరుగుతుందని, నీటి వాటాల మీద ప్రభుత్వం ఏదో కాంప్రమైజ్ అవుతుందని పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి చేసినట్టు కేసీఆరే బహిరంగ సభలో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగాల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో టీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఒక్కటొక్కటిగా బయటపడతా ఉంది. అలా లక్షల కోట్ల దోపిడీ బయటపడతా ఉంది. ఇవాళ రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చిన నాడు మాకు వారిచ్చిన బడ్జెట్ చిప్ప 0. ఎంత సిగ్గుచేటంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి 40,000 చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. అలా బీదవాడు ఆరోగ్య అవసరాల కోసం అర్జీలు పెట్టుకుంటే చెక్కులు ఇచ్చినారు, ఖజానా ఖాళీ. దాదాపు 40,000 కేసులు పెండింగ్ ఉన్నాయంటే ఆనాటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇవాళ ఎంత విచిత్రం అంటే మేము అధికారంలో వచ్చే నాటికి జీతాలకు డబ్బులు లేవు. ఇవాళ 2 తారీఖులో ఇప్పుడు జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 7 లక్షల కోట్లకి శుతిలేని సంసారం నడిపి 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలకి చిప్ప చేతికి ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఇంకా పసలైన ఆరోపణలు, పసలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. శ్వేతపత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కేసీఆర్ రకరకాలుగా చేసిన అవినీతిని బయట పెట్టడంలో అంకురార్పణగా శ్వేతపత్రాలు ఇచ్చినాం. వాటిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కట్టుబడి ఉంటాం. విచారణకు కూడా ముఖ్యమంత్రి గారు హైకోర్టును ఆశ్రయించినారు. సిట్టింగ్ జడ్జితో ఇవన్నిటి గురించి విచారణ జరపాలని తలపెట్టినారు. ఏ క్షణమైన విచారణ ప్రారంభమవుతుంది. ప్రజలు కోరుకున్న విధంగా ఆనాడు మా 6 గ్యారంటీస్ నమ్మడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ యొక్క అవినీతిని బయట పెడుతుంది, కేసీఆర్ ప్రజల సొత్తును దోచుకున్నటువంటి వైనాన్ని బయటపెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనే నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారు. ప్రజలు కోరుకున్న విధంగా 9.5 ఏళ్ళలో జరిగిన ప్రజా దోపిడీ, అవినీతి పైసకి లెక్క తీయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత నిర్వహిస్తాం. డెఫినెట్గా
ఈ అవినీతి ఆరోపణ నిజమైన రోజున కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా బయట ఉండరు, అందరూ కూడా జైలుకు పోవాల్సిందే. అంతటి అవినీతికి ఆ కుటుంబం పాల్పడింది. ఒక అడ్డు అదుపు లేకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగింది. ఆనాడు అధికారులు కూడా అందరి గురించి మాట్లాడే చాలామంది అధికారులు వారికి అడుగులకు మరలొత్తు ఇష్టారాజ్యంగా జీవోలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వీటన్నిటి మీద కూడా సమగ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విచారణ జరిపిస్తుంది. పైసా పైసకి లెక్కదిస్తుంది. ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి అవినీతి మీద ప్రజలు ఇలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కోరుకున్న విధంగా శ్వేతపత్రంలో మేము ఇచ్చిన పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. సీఎం గారు ఢిల్లీ టూరు రకరకాల అంశాల మీద పోయి ఉంటారు. బయట కూడా చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సీఎం అన్నప్పుడు ఢిల్లీలో చాలా కార్యక్రమాలు, చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉంటాయి. మరి ఎవరి గురించి ఎవరిని కలవడానికి పోతున్నారో మాకైతే సమాచారం లేదు. కానీ ఏదున్నా ప్రజా సంక్షేమం కోసమే పోయి ఉంటారు. ఇంకా మీకు వస్తున్న ఊహాగానాలు మంత్రివర్గం కానీ అవి కానీ ఇవన్నీ ఢిల్లీలో చర్చించుకునే అవకాశం ఉంది. ఇది మన పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు.